హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టీవీ NXT. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, జూనియర్ రాజ్ తరుణ్ మనతో ఉన్నారు. అండ్ సేమ్ రాజ్ తరుణ్ హీరో ఎలా ఉంటాడో అలానే ఉన్నాడండి. ఒక్కసారి మనం లుక్ వేసుకుందామా? ఒక్కసారి లుక్ వేసుకోండి. హాయ్ రాజ్ తరుణ్, ఎలా ఉన్నావు? చాలా బాగుంది. ఓకే, రాజ్ తరుణ్, జూనియర్ రాజ్ తరుణ్. ఓకే, అసలు రియల్ నేమ్ ఏంటిది మీది? నా పేరు రియల్ నేమ్ అంటే ప్రశాంత్. నా పేరు ప్రశాంత్. ఓకే, ప్రశాంత్ కాస్త రాజ్ తరుణ్ అయిపోయింది. జూనియర్ రాజ్ తరుణ్. జూనియర్ రాజ్ తరుణ్. ఓకే, జూనియర్ అని యాడ్ చేయాలన్నా? సేమ్ రాజ్ తరుణ్ లాగానే ఉన్నారు కదా మీరు? లేదు, అంటే అంత పెద్ద పోలికొద్దు. అంటే చాలా స్ట్రగుల్ అవుతూ వచ్చాడు ఆ నేమ్ రావడానికి. సో అలాంటి నేమ్ ఉంటుంది మనకు. జూనియర్ రాజ్ తరుణ్ అంటే యాజ్ అ బ్రదర్ లెక్క నేను ఫీల్ అవుతాను. ఓకే, అసలు యాక్చువల్లీ రాజ్ తరుణ్ లాగా ఉంటారని మీకు ఎవరు చెప్పారు? ఫ్రెండ్స్ చెప్పారా, లేకుంటే మీరు ఎప్పుడైనా మూవీ చూసుకున్నప్పుడు అద్దంలో చూసుకొని నేను సేమ్ రాజ్ తరుణ్ లాగానే ఉన్నానని అనుకున్నారా? యాక్చువల్ నా స్కూల్ డేస్ లో ఉండేటప్పుడు ఉయ్యాల జంపల మూవీ వచ్చింది. స్కూల్ డేస్ లో ఉయ్యాల జంపల మూవీ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్ ఫ్రెండ్స్ అని ఎవరైనా మా అంటే స్కూల్లో చదువుతున్న వాళ్ళు సార్ వాళ్ళు ఇట్లా చూసి ఉయ్యాల చెంపల మూవీ వచ్చింది, ప్రశాంత్ యాజ్ నీలాగా ఉన్నాడు, నీకు బ్రదరా కజిన్ అవుతాడా అన్న. లేదా తను ఎక్కడో ఆంధ్ర, మన ఇక్కడ తెలంగాణ సార్ మన కజిన్ ఉంటారు. అంటే మనిషిని పోల మనుషులు 7 ఉంటారంట కదా సృష్టిలో, అట్లా ఉన్నారేమో అనుకో. ఓకే అన్నాడు. మూవీ చూసాను, చాలా అంటే చాలా బాగుంది. అంటే హీరోయిన్ కూడా కొంచెం మంచి ఫేమ్ ఉన్న హీరోయిన్ కదా, చిన్న పెళ్లి కూతురుతో మంచి సీరియల్ తో వచ్చింది. సో అలా కొంచెం కోలుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, అలా మీకు పేరు వచ్చింది. కానీ రాస్తాను రావడం వల్ల మీరు కూడా గుర్తింపు తెచ్చుకున్నట్టేనా? కొంచెం కొంచెం. ఓకే, ఎప్పుడైనా కలిసారు రాస్తాను? చాలా సార్లు కలిసానండి, ఎప్పుడు కానీ చాలా సార్లు రాస్తాను భయ్యం కలిసాను. చాలా అంటే చాలా స్పోర్టివ్నెస్ ఉంటాడు. ఓకే, అంటే మనలా ఉన్నాడు కదా, కొంచెం మనం ఎంకరేజ్ చేసి కొంచెం తనకు కూడా కొంచెం ఏదైనా ఒకటి ఫేమ్ చేయాలని చెప్పి దగ్గర పిలుచుకోవడం కానీ, మాట్లాడడం కానీ, హగ్లు ఇవ్వడం కానీ కొంచెం సపోర్టింగ్ గా ఉంటాడు ఖచ్చితంగా. ఓకే, ఉయ్యాల జంప మూవీ చాలా అప్పట్లో చాలా మంచి పేరు తెచ్చుకుంది, హిట్ కూడా అయింది. ఇద్దరు పేరు కూడా చాలా బాగుండే కదా, హీరోయిన్ అండ్ హీరోది. ఏమనుకున్నా పేరుని చూసి? ఉయ్యాల చెంపల మూవీ అంటే మనకంటే అందరికి అట్రాక్ట్ అవుతూ ఒక విలేజ్ వాతావరణంతో అందరికి అట్రాక్ట్ అవుతూ వచ్చింది కదా. సో సంక్రాంతి ఆ పేరు తీసుకొచ్చి అంత మన ఫెస్టివల్ తీసుకొచ్చి చాలా అంటే చాలా బాగా హిట్ అయిన మూవీ. తర్వాత కూడా మంచి మంచి అంటే నాలా ఉన్నాడు కదా, కొంచెం మంచి ఫేమ్ రావాలి హీరో అంటే. హీరో అవ్వడం అంటే చాలా కష్టం. సో చిన్న డెబ్యూ ఫిలిం తోటి నాగార్జున గారి బ్యానర్ లో వచ్చింది కాబట్టి కొంచెం మంచి ఫేమ్ రావాలి కోరుకున్నాను అప్పటి నుండే. నాగార్జున గారు అంటే గుర్తొచ్చింది, రీసెంట్లీ చూస్తే కనుక ఎన్ కన్వెన్షన్ హాల్ కూలగొట్టడం జరిగింది. దాని మీద ఏమంటారు మీరు? అది చాలా మంది అంటున్నారు, నేను కూడా మీడియాలో చూస్తున్నా, అది అక్రమ కట్టడాలు అన్నటివి. సో ఏంటంటే మనకు ఇప్పటికే తెలంగాణలో చాలా అప్పులైనాయి అంటారు. సో ఇట్లాంటివన్నీ చెరువు కట్టడాలకు సంబంధించి కూల్ చేసి కొంచెం తెలంగాణ కొంచెం ఫేవర్ గా అప్పులు అనేది తీసేయచ్చు కదా. అలానే అదే భాగంగా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా కృషి చేస్తున్నాడు. ఇప్పుడే కాదు, ఒక 10 years బ్యాక్ కూడా మనం చెప్పడం జరిగింది. సో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు మరి ఏం పుచ్చుకున్నాడో తెలియదు కానీ దాన్ని ఆపేశాడు. సో ఇవన్నీ కేటీఆర్ గారు కేసీఆర్ గారిని కలిసి ఇవన్నీ కుంభకాయ వీళ్ళంతా ఈ కట్టడాలను నిర్మించి, అది ఇప్పుడు నాగార్జున గారు ఇంకా బడా బడా బాపులే ఉన్నారు ఇంకా చెరువుల దగ్గర ఇవన్నీ చేసిన వాటి. సో ఇవన్నీ తొలగించి రేవంత్ రెడ్డి గారు మంచి పని చేస్తున్నాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక హీరో అయినా సెలబ్రిటీ అయినా కూడా ఏదైనా అన్యాయం చేసి అక్రమ కట్టడాలు కడితే ఎవరైనా కూల్ చేయాల్సిందిగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. హైడ్రా మంచిదే, చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు హైడ్రా. ఓకే.